యూట్యూబ్ ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నావు? 4 ఛానల్స్ ఉన్నాయి. ఏమేమి పెట్టుకున్నావు? చెప్తాడా మహిదర్ వైబ్స్, మహిదర్ టాక్స్ అండ్ మహిదర్ వైబ్స్ 2.0, మహిదర్ ఫ్యాక్ట్ వైబ్స్. సినిమా రివ్యూస్ అన్ని కూడా నువ్వు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంటావా? ఇంత పాజిటివ్ చెప్తాను బాగాలేకపోయినా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చిన ఎదవలను కూడా చూస్తున్నాం మనం. సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చిన ఎదవలను కూడా చూస్తున్నాం మనం. ప్రసాద్ బయట అనకూడదు ఆ మాట. తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకు లేదు. ఎందుకంటే సినిమా గురించి ఎంత కష్టపడతాడు ఆ ప్రొడ్యూసర్, హీరో. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఇప్పుడు నేను కొన్ని సినిమాలు కామెడీ చేశా. ఇదేం సునకారం ఉందనరా. అదంతే. ఒక సినిమా లవర్ గా నీకు బాధ అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది అన్న, కమలాసన్ నాకే అనిపిస్తుంది. రివ్యూవర్ గా నాకే బాధ వేస్తుంటది. నాకు చూసే రైట్ ఉంది, చూసాక చెప్పే రైట్ కూడా ఉంది, అన్ని ఓకే. సో చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఇప్పుడు ఎంత వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ నీకు ఓవరాల్ గా? మరి ఇప్పటి వరకు సీక్రెట్ ఎవరికి చెప్పలేదు బ్రో. నాకు చెప్పు బ్రో, నేను నీకు కూడా చెప్పను. ఒక 2 అబోవ్ వస్తుంటది అన్న. 2 లక్షల పైన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా. అట్లా మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, సినిమాలకి కథలు రాద్దాం. లేదన్న, ఫర్దర్ గా ఇప్పటికైనా బుక్స్ రాసే ఆలోచన ఉంది నాకు. ఫర్దర్ గా ఇప్పటికైనా బుక్స్ రాసే ఆలోచన ఉంది నాకు. రైటర్ దగ్గర నుంచి నాలుగు పెన్లు పేపర్లు అడిగి తగలేంటారా, ప్రేతాత్మక ఏదో రాసుకుంటాడు అంటాడు. బిజినెస్ ఏంటి? అదే దర్ఫీ అని ఒక కెఫే ఓపెన్ చేశాను నేను. బిజినెస్ ఎలా ఉంది? అదేం లేదు అన్ని అరువులే. వైజాగ్ లో అక్కడ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయం మాల్లో చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూతోనే. రెవెన్యూతో. ఓ సూపర్. సూపర్, అసలు సూపర్. ఎంత ఒక 1 కోటి రూపాయలు సంపాదించుంటావు ఇప్పటికే? ఇప్పటి వరకు అన్న 1 అబోవ్ ఉంటుంది. ఓ సూపర్. ఫ్లాష్ బ్యాక్. ఆ క్యూఆర్ కోడ్, అది యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి కదా. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.